వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఈ రోజైతే మనం బీరంగూడ వచ్చేసామండి. బీరంగూడలో మోహన కల్చరల్ అకాడమీకి వచ్చేసాము. ఇక్కడ రాధికా శ్రీనివాస్ గారని చాలామంది పిల్లలకి నాట్యం నేర్పిస్తున్నారు. సో మీకైతే తెలుసు, ఎక్కడ కళ ఉంటే అక్కడ మనం ఉంటాము, జనంతో మమైకం అయిపోతామని మీకైతే తెలిసిన విషయమే. సో అందుకనే ఇక్కడ మనం వచ్చేసాము. ఇక్కడ చాలామంది ఉన్నారు లోపల, ఒకసారి వారందరితో మాట్లాడేద్దాము. సో ఈ అకాడమీ గురించి కూడా మనం తెలుసుకుందాము, పిల్లలతో కూడా సరదాగా మాట్లాడదాము, వాళ్ళ నాట్యం చూద్దాము. మీరైతే నాతో పాటు లోపలికి వచ్చేయండి. గురువులు ఉన్నారు. ఇదైతే మోహన్ కల్చరల్ అకాడమీ వారి తరపున ఈరోజు ఎగ్జామ్ జరుగుతోంది. సో చినుకు కల్చరల్ సొసైటీ మూర్తి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో మనకైతే ఈ సూరో భారతీ సంగీత కళా కేంద్ర గురించి తెలుసుకోవాలి అని చాలా రోజులుగా అనుకుంటున్నాము. సో ఇది తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం మూర్తి గారి వరకు వచ్చేసాము. ఆయన అయితే సీనియర్ జర్నలిస్ట్. ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాము ఈ సూరో భారతీ సంగీత కళా కేంద్ర గురించి, అసలు ఈ రోజు జరగబోయే ఎగ్జామ్ గురించి, డీటెయిల్స్ గురించి అన్ని మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా అయితే మూర్తి గారి దగ్గరికి వెళ్ళిపోదాము. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, అంటే ఈ సూరో భారతీ సంగీత కళా కేంద్ర అంటే చాలా ఈ మధ్యన అయితే ఎక్కడ విన్నా దీని గురించి చాలా వింటున్నాము. సో పిల్లలకి చాలా మందికి అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ డీటెయిల్డ్గా చెప్పండి. నేను చినుకు కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పిఎన్ మూర్తి. నా పక్కనే ఉన్నారు అరుణా శ్రీనివాస్, ఆవిడ ఎగ్జామినర్గా వచ్చారు. అలాగే మన రాధికా శ్రీనివాస్ గారు ఇక్కడ మన తన యొక్క కూచిపూడి సంస్థని నడుపుతున్నారు. అలాగే ఇక్కడ రామలక్ష్మి గారు ఉన్నారు, మరో ఎగ్జామినరు. మేము సురభారతి సంగీత కళా కేంద్రం అనేది కలకట్టాకి సంబంధించిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది ఇక్కడ పొట్టి శ్రీరాములు, ఇప్పుడు అది ప్రతాప్ రెడ్డి కల్చరల్ దీని కింద మారింది, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద. అయితే ఇక్కడ 14 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఎటువంటి ఎగ్జాము ఉండదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు 4 ఏళ్ళ నుంచే ఈ నృత్యాలు నేర్చుకుంటున్నారు. సాంప్రదాయ నృత్యాలు, క్లాసికల్, మన భారతదేశం వ్యాప్తంగా 8 ఉన్నాయి. అది కాకుండా ఆంధ్రనాట్యము, పేరిణి అని చెప్పి మన తెలంగాణలో ఒక ప్రసిద్ధి ఇది ఉంది. వీటన్నిటిని పరిరక్షించాలి అని అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఈ మన గురువులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు, వీళ్ళ వల్ల సాధ్యపడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు ఎట్లా అయితే మనకి అకాడమిక్గా ఎల్కేజీ, యూకేజీ అని చెప్పి మెల్లమెల్లమెల్లగా మనం డిగ్రీస్ దాకా తీసుకెళ్తామో, ఇందులో కూడా స్టెప్ బై స్టెప్ వీళ్ళని ఎదిగించడం కోసం అని చెప్పి చినుకు కల్చరల్ సొసైటీ ఈ యొక్క ఎగ్జామ్స్ని గత 3 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు బీరంగూడలో దాదాపు 60 మంది ప్రాథమికమైన ఈ పరీక్షల్ని అటెండ్ అయ్యారు. ఈరోజు పూర్ణ, అదేవిధంగా శ్రీ 1 అని ఫస్ట్ ఇయర్వి, డిప్లొమాలో ఫస్ట్ ఇయర్వి అయినాయి. నెక్స్ట్ 27వ తేదీని మళ్ళీ ఇక్కడ సంపూర్ణంగా డిప్లొమా కోర్సెస్ కూడా జరుగుతాయి. ఆ తర్వాత డిగ్రీ కోర్సెస్ కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటాయి. తద్వారా పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు. అయితే ఒక వయసు వచ్చేసరికి 10వ తరగతికి వచ్చేసరికి తల్లిదండ్రులు వాళ్ళు నేర్చుకున్న విద్యకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చదువుల మీద పడుతున్నారు. దాంతో వాళ్ళు పాపం ఆటల పాటలు అనేవి లేకుండా, ముఖ్యంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత హాస్టల్స్లోనే పరిమితం అయిపోయి వాళ్ళకి జీవితం అనేది లేకుండా కేవలం చదువు 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 ఇదే అని చెప్పి ఉంది. అందుకని పిల్లలకి మనస్తత్వం ఆడాలని, పాడాలని, నాట్యం చేయాలని ఉంటుంది. అందుకని మేము చినుకు కల్చరల్ సొసైటీ ద్వారా చాలా తక్కువ ఖర్చుతోటి ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే కనుక గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ చేయాలి అని అంటే వేలకు వేలు ఖర్చు అవుతూ ఉంటుంది. అలా కాకుండా తక్కువ స్వల్ప దీంతో చేస్తున్నాం. అదే కాకుండా ఏప్రిల్ 29వ తేదీన మన చినుకు కల్చరల్ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని కూడా మేము సారస్వత పరిషత్ హాల్ తెలంగాణ దాంట్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పిల్లలకి అనేక ప్రోత్సాహకాలు ఉంటాయి, గోల్డ్ మెడల్స్ వస్తాయి. అట్లాగే వీళ్ళకి గవర్నమెంట్ యొక్క
ప్రోగ్రామ్స్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. చినుకు కల్చరల్ సొసైటీ వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్గా గుర్తిస్తాం టాలెంట్స్ ఉన్న వాళ్ళకి. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే సినిమా యాక్టర్లను పెట్టాలి కదంటే, సినిమా యాక్టర్లు బ్రాండ్ అయ్యారు, బ్యాండ్ కూడా అయ్యారు. అవి థమ్సప్లకి వాటికి పనికొస్తారు తప్ప ఇటువంటి సాంప్రదాయ నృత్యాలకి ఈ చిన్నారులే బ్రాండ్ అంబాసిడర్స్. అట్లా మా రాధిక వాళ్ళ అమ్మాయి సహస్ర అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అట్లాగే రామలక్ష్మి గారి యొక్క అమ్మాయి చిన్నారి అమ్మాయి కూడా ఉంది. అలాగే అరుణా శ్రీనివాస్ గారి అమ్మాయి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. ఇప్పటికి 2024లో మేము ఒక 25 మంది బ్రాండ్ అంబాసిడర్స్ని గుర్తించాం. త్వరలోనే 2025కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్స్ని కూడా ఇందులో చక్కగా ప్రదర్శన చేస్తున్న పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి పోటీ నిర్వహిస్తాం. ఇది మేము చినుకు కల్చరల్ సొసైటీగా. సార్ అంటే ఇప్పుడు ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు మనం ఈ సూర్యభారతి సంగీత కళాకేంద్ర ద్వారా వెళ్ళాలి అనుకునే విద్యార్థుల కంటే ఎంత ఏజ్ నుంచి రావచ్చు ఇందులోకి? 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా చేయొచ్చు. మీరు కూడా చేయొచ్చు. మీకు కళ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే నాలాంటి 70 ఏళ్ళు ఉన్నవాడు కూడా చేయొచ్చు. దీనికి మినిమం 6 ఏళ్ళు ఉండాలి. తర్వాత మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం. పెళ్ళైన వాళ్ళు కూడా దీంట్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఈరోజు సాయంకాలమే ఈసీఐఎల్లో 300 మందితోటి మేము ఇంకో పరీక్షా కేంద్రాన్ని కూడా చేస్తున్నాం. దీని తర్వాత ఉదయాన్నే మేము అమీర్పేటలో చేసాం, అలాగే ఇప్పుడు మియాపూర్లో కూడా చేసాం. ఈ రోజున మొత్తం దాదాపు 400 మంది ఎగ్జామ్స్ వీటిని అటెండ్ చేస్తూ ఉన్నారు. అంటే మనం ఎన్ని ఏళ్ళకంటే ఒక 1 ఇయర్ తర్వాతన 6 మంత్స్ తర్వాతన ఎప్పుడు ఎగ్జామ్కి పంపించాలి అంటారు? నిజంగా ఒక నాట్యం నేర్చుకున్న వాళ్ళు ఎన్ని నెలలు పడుతుంది టైము? వయసుతో నిమిత్తం లేదమ్మా. మినిమం కోర్సులు ఉంటాయి. వాళ్ళకి ముద్రలు తెలియాలి, అలాగే అడుగులు తెలియాలి, అలాగే చిన్న చిన్న శ్లోకాలు తెలియాలి. ఎట్లయితే ఎల్కేజీలో మనం ఏబిసిడీలు నేర్చుకుని చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ ఉంటామో అట్లాగే చిన్న చిన్న బుల్లి అడుగులతోటి వాళ్ళు ఆద్య అని చెప్పి మొదలు పెడతారు. 60 ఏళ్ళు వాళ్ళు కూడా ఆద్యాన్ని. అంటే నాకు ప్రశ్న వయసు కాదు సార్, అసలు వీళ్ళకి ఎంత టైంకి మనం ఎగ్జామ్ పంపించవచ్చు అంటారు? అదే నేను టైం ఏం చెప్తున్నానంటే, నేను చెప్పింది మీకు ఆన్సర్ ఏంటంటే, టైం అనేది వయసును బట్టి ఉండదు, టాలెంట్ని బట్టి ఉంటుంది. ఒక అమ్మాయి 3 నెలల్లోనే నేర్చుకుంటుంది, ఒక అమ్మాయి ఏడాది పట్టినా కూడా నేర్చుకోలేదు. అందుకని 3 నెలల్లోనే నేర్చుకున్న అమ్మాయి నీకు వయసు లేదు కదా అని చెప్పి అనం. అందుకని ఇందులో క్రైటీరియా ఏంటంటే నాట్యంలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. అడుగులు, వాళ్ళకి ముద్రలు ఇవి తెలిసి ఉండాలి, చిన్న చిన్న శ్లోకాలు ఇవి తెలిసి ఉండాలి. పెద్ద థియరీ ఉండదు ఇందులో. ప్రాక్టికల్గా వాళ్ళు చేయగలిగేది ఏంటి అనేది. ప్రధానంగా గజపూజ అని చేస్తారు. అంటే గురువులు వీళ్ళకి గజ్జి కట్టించి డ్యాస్ మీద ప్రోగ్రామ్ ఇవ్వచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళు గజపూజ చేయిస్తారు. అంటే వాళ్ళు క్వాలిఫైడ్ అన్నమాట. సో వాళ్ళని మేము ఎగ్జామ్స్లో తీసుకుంటాం. మినిమం వయసు రీత్యా చూస్తే 6 ఏళ్ళు. 6 ఏళ్ళలో టాలెంట్స్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఇందులో కొంతమంది చిన్నపిల్లలు వచ్చారు. 7 ఏళ్ళ అమ్మాయి ఉంది కానీ పూర్ణ రాస్తుంది, ఆద్య కాదు పూర్ణ రాస్తుంది. ఇంకో అమ్మాయి 12 ఏళ్ళు ఉన్నాయి, ఆ అమ్మాయి పూర్ణ రాస్తుంది. అయితే వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి గురువుని బట్టి ఉంటుంది. యాక్చువల్గా చివరిగా ఒక్క ప్రశ్న, అంటే మీ పర్సనల్, మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? అంటే కళని యాక్చువల్గా కళ అవలంబించే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అనుకోవచ్చు. సో ఈ డ్యాన్సులు చేసో ఏదో, మీరు కళని ప్రోత్సహిస్తున్నారు కదా, ప్రోత్సహించడం వల్ల ఇంత యాక్టివ్గా ఉన్నారంటారా? అంటే అన్నిట్లో ఉంటారు. రాజకీయాలంటే పిఎన్ మూర్తి గారు కనిపిస్తారు, లేదంటే ఏదో కళాకారులు అక్కడ ఎక్కడో ఏదో జరుగుతుంది అంటే పిఎన్ మూర్తి గారు కనిపిస్తారు. ఏంటంటారు ఈ సీక్రెట్ అంతా ఈ ఏజ్లో కూడా? ఏజ్లో ఏంటంటే ముందు బీపీ షుగర్లు లేకుండా ఉండాలి. ఫస్ట్ బీపీలు షుగర్లు ఎందుకు వస్తాయంటే టెన్షన్లు, సంసారంలో టెన్షన్లు. సమాజంలో ఉంటే బీపీ షుగర్ రాదు, సంసారానికే పరిమితం అయితే బీపీలు షుగర్లు ఖచ్చితంగా వస్తాయి. అందుకని మనిషికి ఉండే 24 గంటల్ని మనం మానవ సేవయే మాధవ సేవ అనే సూత్రాన్ని నమ్మాం కాబట్టి అది మా సమాజంలో రాజకీయమైనా, సమాజంలో విద్య అయినా, సమాజంలో విజ్ఞానమైనా, సమాజంలో కళలైనా వీటి పట్ల నాకు ఆసక్తి ఉంది. స్వతహాగా నేను రైటర్ని, అట్లాగే విశ్లేషకుడిని, మోటివేటర్ని. అవన్నీ కూడా నాకు నా అనుభవం ద్వారా నేర్చుకున్నవి. నేనేవో పుస్తకాలు చదివి చేసింది కాదు. నా 70 ఏళ్ల చరిత్రలో నాకు 20 ఏళ్ల నుంచి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నాకు కళల పట్ల ఉన్నది. నేను రైటర్ని, అలాగే డ్రామాలు రాసా, యాక్ట్ చేసా, స్వయంగా నేను దర్శకత్వం కూడా చేశాను. రాజకీయాల్లో కూడా నాకు ప్రవేశం, అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేదు,
రాజకీయాలతోనే. రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు. భజన చేసేవి రాజకీయ పార్టీలు, విజ్ఞానం ఇచ్చేది రాజకీయాలు. అందుకని నేను ఆ తేడాన్ని గమనించి రాజకీయాలకు పరిమితం అవుతాను. ఏది మంచి ఏది చెడు అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి చేయగలుగుతున్నాను. ఓకే, చూశారు కదండి పిఎన్ మూర్తి గారు యాక్చువల్గా మనల్ని కూడా మాటలతో మోటివేట్ చేశారు, మానవ సేవే మాధవ సేవ అంటూ. సో నెక్స్ట్ అయితే మన ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే మనతో పాటు అరుణ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆవిడని కూడా అడుగుదాం. ముందుగా ఆవిడ గురించి మనం తెలుసుకుందాము. మేడం చెప్పండి, అసలు మీరు ఎన్నేళ్లుగా ఈ ఇందులో ఉన్నారు, అన్ని మీ గురించి ఒకసారి మాకు. షూర్. నేను నా చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నానండి. తర్వాత మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ కంప్లీట్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుని నా ఇద్దరు చిన్నపిల్లలతో కూచిపూడి వేరే ఆర్ట్ ఫామ్ని స్టార్ట్ చేశాను. వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి పెద్దమ్మాయి గారు కామేశ్వరి మేడం గారి దగ్గర నేను శిష్యరికం చేశాను. గత కొన్నేళ్లుగా మా పిల్లలతో కలిసి నేను నాట్యం అనేది కొనసాగిస్తూ మాస్టర్స్ కంప్లీట్ చేశాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి. బి హై గ్రేడెడ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ దూరదర్శన్ కూడా నేను ఐడెంటిఫై అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. ఈ జర్నీ అనేది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. ఇంత చిన్నారులు చక్కగా మన కళని ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేస్తూ, ఈ రోజుల్లో చాలా రకాలు యాక్టివిటీస్ ఉన్నాయండి. వెస్ట్రన్ ఉంది, ఎన్నో ఉన్నాయి, కుప్పిగంతులు ఎగరడానికి ఎన్నో ఉన్నాయి. కానీ ఇటువంటి ఆర్ట్ని, మన దేశం యొక్క కల్చర్ని ప్రోత్సహిస్తున్నందుకు పేరెంట్స్కి ఎంతో నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ పేరెంట్స్ ఇంట్రెస్ట్తో పిల్లలు కూడా చిన్న వయసు నుంచి చూడండి, మీరు 4 ఏళ్ల నుంచే పిల్లలు స్టార్ట్ చేస్తుంటారు. ఆ పిల్లల్లో వాళ్ళు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి కానీ, వాళ్ళ శరీర సౌష్ఠవం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండగలుగుతారండి. చదువు అనేది ఇంపార్టెంట్. చదువుతో పాటు ఏదో ఒక కళని కంపల్సరిగా నేర్చుకోమని నేనైతే ప్రోత్సహిస్తాను. నా పిల్లలిద్దరికీ కూడా నేను కూచిపూడిలో ప్రవేశం చేసి వాళ్ళు కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. వాళ్ళకి దీంతో పాటు కరాటేను కూడా బ్లాక్ బెల్ట్లో నేను నేర్పించాను వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు చదువుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళు కూడా 2 బ్యాలెన్స్ చేయగలుగుతారండి. పిల్లలు ఒక్క చదువునే కాదు, కళలు నేర్చుకుంటే చదువుతో కళను కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఈ విషయము పేరెంట్స్ గనక గుర్తించినట్లయితే చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రోత్సహించండి నేర్పించడానికి. చినుకు కల్చరల్ సొసైటీ నుంచి నేను ఎగ్జామినర్గా వచ్చాను. మూర్తి సార్ ఇప్పుడు మీరు వినుంటారు, మూర్తి సార్ మాటలకే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎన్నో మంచి పనులు చేస్తారు మూర్తి సార్. మా లాంటి వాళ్ళు, అంటే మేము చిన్నారులకి మేము నాట్యం నేర్పిస్తుంటే మా అందరినీ ఒక దాడిలోకి తీసుకొని వచ్చి మా అందరికీ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి తెలియజేసి, పిల్లలందరికీ స్టేజెస్ ఆఫర్ చేసి, వాళ్ళకి కాన్వకేషన్లని ఎంతో ఐడెంటిటీని తీసుకొని వస్తున్నారు పిల్లలకి. అంబాసిడర్ అని చెప్పారు కదా, నిజంగా అంబాసిడర్లు అంటే మనం సినిమా వాళ్ళని చూస్తాం, క్రికెటర్లను చూస్తాం, ఇలా ప్లేయర్స్ని చూస్తాం. ఎక్కడైనా డాన్స్ వాళ్ళని చూసారా అండి? అలాంటి నూతనత్వంతో మన మూర్తి సార్ అనేది చాలా కొత్త విధానాలను తీసుకొని వస్తారు. అందుకే నేను మూర్తి సార్ వెనకాల నడవడానికి ఇష్టపడ్డాను. సో ఈరోజు కూడా రాధికా శ్రీనివాస్ మేడం స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్కి వచ్చారు, పూర్ణ చేశారు, శ్రీ మొదటి పరీక్షని ఇచ్చారు. వాళ్ళు ఎంతో చక్కగా ప్రదర్శించారండి పిల్లలు. మీరు ఇలాగే చాలా కాలం డాన్సు మంచి గురువుల దగ్గర నేర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎగ్జామినర్ రామలక్ష్మి గారు ఉన్నారు, ముందుగా మీ గురించి చెప్పండి మేడం. నమస్కారం అండి, నా పేరు రామలక్ష్మి అండి. నేను కూచిపూడి నాట్య గురిని అండి. నేను ఈసీఎల్ కుషాయి కూడా అండి. నేను గత చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాను ఈ డ్యాన్స్ అనేది. మా గురుగారి పేరు చింత ఆదినారాయణ శర్మ అండి. తను ఇప్పుడు స్వర్గస్థులయ్యారు. తను నాకు చాలా మోటివేట్ చేస్తారు. చిన్నపిల్లల ద్వారా కానీ వాళ్ళని చూడాలి, పిల్లలు వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఎలా నడవడిక, వాళ్ళ నడక ద్వారా మనకి నాట్యం వస్తుంది అనేది పిల్లల ద్వారా నేను నేర్చుకున్నాను నాట్యం అనేది. అండ్ ఇది మన చిన్కు కల్చరల్ సొసైటీ ద్వారా ఈ ఎగ్జామ్ అటెండ్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు బయట ప్రైవేటర్స్ చేస్తున్నారు, లక్షల కొద్ది ఫీజు తీసుకుంటున్నారండి. 4th ఇయర్ 5th ఇయర్ దానికోసము 80,000 90,000 లక్షలని ప్రైవేట్ సంస్థలు చేస్తున్నారు. కానీ మన చినుకు ద్వారా సురభారతి సంస్థ ద్వారా మన పిల్లలకి అతి తక్కువ ఫీజు అండి. ఆ తక్కువ ఫీజులో పిల్లలకి ఎగ్జామ్ ఆద్య మధ్య పూర్ణ 1st ఇయర్ 2nd ఇయర్ అనుకుంటూ ఎగ్జామ్ ఇస్తున్నాం మనం. అది ఎలా అంటే పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి మనం ఎగ్జామ్ రాసే బదులు ఇలాంటి సంస్థకు, చినుకు సంస్థకి మనం సపోర్ట్ చేస్తూ మనం ముందుకు పిల్లల్ని భవిష్యత్తు
ముందుకు తీసుకెళ్ళాలండి. ఆ విధంగా నాకు చాలా సంతోషం అండి. పిల్లలు అలా ముందుకు తీసుకెళ్తూ పిల్లల భవిష్యత్తు మనం వాళ్ళ ద్వారా చూపిస్తున్నాం. నాట్యం అనేది కాకుండా ఇంకా ఆర్ట్ ఫామ్ కూడా ఉంది ఇందులో సురభారతిలో. పెయింటింగ్, డ్రాయింగ్ అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అతి తక్కువ ఫీజులో. మన చింకు సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. పిఎన్ మూర్తి సార్ ద్వారా మీరు ఇప్పుడు ఇంతసేపు మీరు మాటలు విన్నారు. ఆయన ఎలా గురులను కూడా ఎక్కడనో ఉన్న గురులను కూడా వాళ్ళకి బయటికి తీసుకొచ్చి మీరు చెయ్యాలమ్మా, మీరు చూడాలి, మీ ద్వారా మన ప్రజలకు పిల్లలకి నాట్యం అనేది తెలవాలి. భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథక్ కానీ మన పిల్లలకి మనం మోటివేట్ చేస్తూ అతి తక్కువ ఫీజులో నేర్పించండి. దానికి నేను మీకు ముందుంటాను. ఫ్రీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం తిరుపతి లాస్ట్ ఇయర్ మేము తిరుపతిలో ప్రోగ్రామ్ చేసామండి. అప్పుడు చేసినప్పుడు తిరుపతిలో ఫ్రీ అండి. దర్శనం కానీ, రూమ్స్ కానీ పిల్లలకి ఫ్రీగా మనకి వాళ్ళు చేపించారు. అట్లా శ్రీశైలం కానీ, ఇంకా విజయవాడ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకు మన చింకు సంస్థ ద్వారా మనకి ఫ్రీగా ప్రోగ్రామ్స్ వస్తున్నాయండి. ఇంకా థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చివరిగా ఒక్క మాట, యాక్చువల్గా ఈ సూర్య భారత్ సంగీత కళా కేంద్రంలోని వేరే టీచర్స్ అంటే మనకి సంబంధించి తెలిసిన వాళ్ళు కాకుండా వేరే నాట్య గురువులు ఉంటే వాళ్ళ స్టూడెంట్స్ని కూడా ఎగ్జామ్కి అది పంపించచ్చా? ఇప్పుడు నా పక్కనే ఉన్నారు కదా అరుణ శ్రీనివాస్ గారు, వారి ఇన్స్టిట్యూట్ వేరు. అలాగే ఇక్కడ ఉన్నారు, ఈవిడ కూడా శ్రీకృష్ణ మన కూచిపూడి సంస్థ. అలా మనం గురువులు వాళ్ళు ఏ సంస్థ అయినా నిర్వహించినామండి. మాకు వాళ్ళతో పోటీ లేదు. మేమంతా కూడా ఒక అంబరిల్లా, ఇది ఒక ఫెడరేషన్ లాంటిది. వాళ్ళ సంస్థల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న పిల్లల్ని మా ద్వారా ఎగ్జామినేషన్ కట్టిస్తున్నాం. సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పిల్లల్ని మీ ద్వారా ఎగ్జామినేషన్ కట్టించాలి అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏంటి ఆ డీటెయిల్స్ మాకు ఇస్తారా? నేను చినుకు నాకు సంప్రదించడానికి నలుగురు ఉన్నారు. కోర్ గ్రూప్ అని అంటాం వాళ్ళని. అందులో ఒకరు ఇక్కడ ఉన్నారు. అలాగే రాధిక కూడా కోర్ గ్రూపే. వాళ్ళ నెంబర్లు ఇస్తారు. అలాగే నా నెంబర్ మీకు తెలుసు. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. నేనే కాకుండా సురభారతికి ఎఫిలియేటెడ్గా ఇక్కడ ఒక 10 సంస్థలు ఉన్నాయి. అయితే నాది అత్యంత పెద్ద సంస్థ అన్నమాట. మిగతా వాళ్ళు 50 మంది, మ్యాక్సిమం 60 మంది వాళ్ళు చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం 600 మంది చేత ఈ ఎగ్జామ్స్ రాయిస్తున్నాను అనమాట. అందుకని నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సెప్టెంబర్ మాసంలో మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ మేము కాన్వకేషన్ నిర్వహించబోతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ సూర్య భారత్ సంగీత కళా కేంద్రం ద్వారా మీ ద్వారా ఏమైనా ఆర్ట్, వేరే ఆర్ట్ కూడా అన్నారు కదా మేడం చెప్పారు, డ్రాయింగ్ అని, పెయింటింగ్ అని, అవన్నీ కూడా మీ చినుకు కల్చరల్ సొసైటీ ప్రోత్సహిస్తుందా? ఇప్పుడు మా దగ్గర వోకల్ ఉంది, కర్ణాటక కానీ హిందుస్థానీ కానీ సంగీతం ఉన్నది, అది రాస్తున్నారు. అలాగే డ్రాయింగ్ ఉంది, అది రాస్తున్నారు. వెస్ట్రన్ ఉంది, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము. ఇంతకుముందే నేను మన అమీర్పేటలో ఒక స్టూడియోకి వెళ్ళాను. అక్కడున్న డ్యాన్సరు, ఆయన వెస్ట్రన్ డ్యాన్సరు, ఆయన కూడా ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్లో జూన్ మాసంలో వెస్ట్రన్ వాళ్ళు దాదాపు 100 పైన ఈరోజు నీ చేస్తారు. సో కీబోర్డ్ కూడా చేయించాను నేను. సో అన్ని రకాల మొత్తం 24 రకాల ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మేము పరీక్షలు నిర్వహిస్తాం. చాలా తక్కువ ఫీజులో నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడైతే మనతో పాటు మోహన కల్చరల్ అకాడమీ రాధికా శ్రీనివాస్ గారి స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కసారి అయితే మీరు చూడొచ్చు, చాలా కన్నుల పండుగగా ఉంది. పిల్లలు చాలా బాగా మేకప్ అయ్యి వచ్చారు. ఈ రోజు అయితే ఎగ్జామ్ అట ఇక్కడ, కానీ పిల్లలు చాలా మంచి డ్రెస్సింగ్ లో చాలా బాగా చేశారు. మనం కూడా చూసేసాము ఇందాక నుంచి. ఎగ్జామ్ కి అయితే బాగా అటెండ్ అయ్యారు. మనం ఒకసారి ఇక్కడ ఉన్న పిల్లలందరితో మాట్లాడదాము, తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడదాము. సో ఇక్కడైతే మన దగ్గర చిన్న పాప ఉంది, ఆ పాపతో స్టార్ట్ చేద్దాము. నీ పేరు? విశిష్ట. విశిష్ట, నీ పేరు చాలా బాగుంది. ఎవరు పెట్టారు, మమ్మీనా డాడీనా? తాతయ్య. ఓ, తాతగారు పెట్టారా? సూపర్, చాలా మంచి పేరు పెట్టారు నీకు. సో నీకు డాన్స్ అంటే ఇష్టమా? నీకు ఇష్టమా, మీ మమ్మీకి ఇష్టమా, మీ డాడీకి ఇష్టమా? మమ్మీ. మమ్మీకి ఇష్టమా? నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2.5. ఓకే, చాలా ఇయర్స్ నుంచి నేర్చుకున్నా. అంటే నువ్వు చిన్నప్పుడే వచ్చావు అన్నమాట. మా కోసం ఏదైనా చిన్న డాన్స్ చేసి చూపిస్తావా?
తలంగుతోం తకతడిగినతోం తలంగుతోం తకతడిగినతోం తలంగుతోం తలంగుతోం తక దికి తకతడిగినతోం తక దికి తకతడిగినతోం తక దికి జను తడిగినతోం. చాలా బాగా చేసావు తెలుసా. నాకు తెలిసి మీ మమ్మీ నీ ఐస్ చూసి నువ్వు డాన్స్ బాగా చేస్తావని డిసైడ్ అయ్యి జాయిన్ చేసినట్టుంది. ఎంత బాగున్నాయి తెలుసా నీ ఐస్ డాన్స్ చేస్తుంటే. ఎవరైనా చెప్పారా నీకు ఇది ఇప్పటి వరకు? నో. ఎవరు చెప్పలేదా? మరి నేను చెప్పాను మీ మమ్మీకి చెప్పు. ఓకే, అయితే ఇప్పుడు విశిష్టతో మాట్లాడేసాము. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మనం నెక్స్ట్ 1 by 1 మాట్లాడదాము స్టూడెంట్స్ అందరితో. నీ పేరు? సుమన్య. సుమన్య. ఏం చదువుతున్నావు? 4th class. 4th క్లాసా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మేడం దగ్గర? 3 years. 3 years. ఎలా నేర్పిస్తున్నారు మేడం నీకు ఇక్కడ? బాగా నేర్పిస్తున్నారు. బాగా నేర్పిస్తున్నారా? డాన్స్ ఎవరికి ఇష్టం? మీ మమ్మీకా, డాడీకా, నీకా? నాకు. నీకే ఇష్టమా? నువ్వే అడిగావా మమ్మీని నేను డాన్స్ నేర్చుకుంటాను అని? మా మమ్మీ జాయిన్ చేశారు. మీ మమ్మీ జాయిన్ చేశారా? సో నీ ఇష్టం మీ మమ్మీ తెలుసుకున్నారు. మా కోసం ఏం చేసి చూపిస్తావు? చిన్నది ఏదైనా చేసి చూపిస్తావా? ఓకే. నీ పేరు? సాన్వి. సాన్వి. నువ్వేం తినట్లేదా? ఇంత సన్నగా ఉంటే డాన్స్ ఎలా చేస్తావు చెప్పు? ఇంకా సన్నం అయిపోతావు. నువ్వేం ఫుడ్ తినవా? తింటా. ఆ? నిజం చెప్పు, మీ మమ్మీతో డాన్స్ చేస్తావు కదా తినేటప్పుడు? కాడు. కాదా? ఓకే సాన్వి చెప్పు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ముందు? 3rd. ఇక్కడైతే చూడొచ్చండి 3rd, 2nd, 4th ఇంత చిన్నపిల్లలు వచ్చి డాన్స్ నేర్చుకుంటున్నారు. సో నీకు డాన్స్ అంటే ఇష్టమా? మమ్మీకి ఇష్టమా? మా మమ్మీకి. మీ మమ్మీకి ఇష్టమా? సో మమ్మీలందరికీ మంచి టేస్ట్ ఉంది అని మనం ఒప్పుకోవాలి. సో ఒకసారి ఒకటి ఏదైనా డాన్స్ చేసి చూపిస్తావా మా కోసం? అమ్మాయిలతోనే మాట్లాడించేస్తే మనకి అమ్మాయిలు పార్షియాలిటీ అనుకుంటారు. సో మనం అయితే మధ్యలో అబ్బాయిల్ని కూడా తీయాలి. సో ఇక్కడైతే అబ్బాయిలు కూడా నేర్చుకుంటున్నారు. మేడం మళ్ళీ అమ్మాయిలు ఒక్కరికే నేర్పిస్తున్నారేమో అనుకుంటారు. సో అబ్బాయి ఉన్నాడు. సో చాలా చక్కగా ఉన్నావు. బొట్టది ఎవరు పెట్టారు నీకు? మమ్మీ. మమ్మీనా? అన్ని మమ్మీ మమ్మీ అందరూ. సో మమ్మీలకే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నీకు డాన్స్ అంటే ఇంట్రెస్టా? ఫస్ట్ నీ పేరేంటి? ఋషి. ఋషి. అబ్బా పేరు కూడా చాలా బాగుంది తెలుసా నీ పేరు ఋషి. సో నువ్వేం చదువుతున్నావు? 3rd class. 3rd క్లాసా? ఋషి చెప్పు, ఎవరు నేర్చుకోమని చెప్పారు డాన్స్ అంటే? మమ్మీ. మమ్మీనా? మరి అంటే టీవీలో సినిమా పాటలు ఇవన్నీ వస్తుంటాయి కదా. సో ఆ డాన్స్లో ఇంట్రెస్ట్ లేకుండా ఈ డాన్స్కి రావాలి అని ఎలా వచ్చావు నువ్వు అసలు? దేవుడి పాటలు అంటే ఇష్టం. దేవుడు చూసారా అండి, పిల్లల్ని చూసి మనం కూడా నేర్చుకోవాలి. దేవుడి పాటలు అంటే ఇష్టం అట. సో మా కోసం ఏం చేసి చూపిస్తావు? రైట్, చాలా బాగా చేసావు. నెక్స్ట్ నీ పేరు? ధార్మిక. ధార్మిక. ఏం చదువుతున్నావు? 4th class. 4th క్లాస్. మా కోసం ఏం చేసి చూపిస్తావు? దిత్తా దిమితా. ఓకే, నీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది తెలుసా. ఎంత ఇంట్రెస్టింగ్ గా వెంటనే నువ్వే చెప్పేస్తున్నావు. ఓకే, చేయి అయితే ఒకసారి మా కోసం. సో నీ పేరు? సహస్ర. సహస్ర. అబ్బాయి మీ దాంట్లో యాక్చువల్ రాధికా శ్రీనివాస్ గారి దగ్గర ఎవరు నేర్చుకుంటున్నా వాళ్ళ పేర్లు కూడా చాలా ఇదిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సహస్ర చెప్పు, ఏం చదువుతున్నావు? 8th grade. 8th క్లాస్. ఓకే, డాన్స్ అంటే ఇంట్రెస్టా నీకు? చాలా ఇష్టం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మేడం దగ్గర? 2 years. ఓకే, మేడం ఎలా చెప్తారు నీకు ఇక్కడ అంతా టీచింగ్ అంతా? చాలా బాగా చెప్తుంది, అర్థమయ్యేటట్టు. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తుంది అర్థం దాకా. అవునా? ఓకే, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటావా?
చేసుకుంటా. మ్యామ్ పెడుతుంది వీడియోస్, ప్రాక్టీస్ చేసినా అవి చూసి చేసుకుంటా. ఓకే, మేడం ఇక్కడ నేర్పించి మళ్ళీ వీడియోస్ కూడా ఇంటికి పెడతారా? గ్రూప్లో పెడుతుంది. ఓకే, అవన్నీ చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తావా? సో ఇప్పుడు మా కోసం ఏం చేస్తున్నావు? సో నీ పేరేంటి? శ్రేయసి. నీకు ఎవరేసారు జడ? ఇవన్నీ ఎవరు పెట్టారు ఈరోజు? మా అమ్మ. అమ్మనా? అమ్మకి ఇవన్నీ బాగా సరదానా ఇలా నేను మేకప్ చేయడం అంతా? డాన్స్ ఎవరు నేర్చుకోమని చెప్పారు? మా అమ్మ. ఓకే, మేడం ఎలా నేర్పిస్తారు నీకు డాన్స్? మంచిగా. బాగా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? తెలీదు. నీ జడ హడావుల్లో నీ పేరు అడగలేదు తెలుసా నేను. నీ పేరేంటి? శ్రేయసి. శ్రేయసి. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? ఎప్పుడు జాయిన్ అయ్యావు మేడం దగ్గర? తెలీదు. గుర్తులేదా? సో గుర్తులేనంతగా మైమర్చిపోయి డాన్స్ చేస్తోందట, గుర్తులేదు అంటోంది. సో మా కోసం ఏం చేసి చూపిస్తావు? సూపర్. మేడం కూడా ఆశ్చర్యపోయారు తెలుసా నువ్వు అది చేయగలవా అని. పేరు ఒకసారి చెప్పు. లిఖిల. లిఖిలానా? లోలాక్షి. లిఖిల లోలాక్షియా? ఓకే, వెరీ గుడ్. లిఖిల చెప్పు, ఎప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? 7th చదువుతున్నాయి. 7th. మేడం దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 years నుండి నేర్చుకుంటున్నా. ఈరోజు ఎగ్జామ్ అయింది కదా, నువ్వు బాగా కాన్ఫిడెంట్గా పెర్ఫామ్ చేసావా? అవును, చేసా. బాగా. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ముందు చేశారా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఏమైనా భయం అనిపించిందా ఎగ్జామ్కి? కొంచెం అనిపించిందా? బట్ అయినా బాగానే చేసావా? చేసా. అడిగావా మేడంని ఎలా చేశాను నేనని? అడగలేదా? ఓకే, మేడం ఎలా నేర్పిస్తున్నారు నీకు? ఎలా అనిపిస్తుంది? మేడం అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు. నాకైతే ఇష్టం. ఓకే, బాగా నేర్పిస్తున్నారు. నేనైతే ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా మ్యామ్ చెప్పినవన్నీ. సో నేను అడగక్కర్లేకుండానే అన్నీ చెప్పేసింది ఆన్సర్స్. మీరు ఎందుకు ఎక్కువ కష్టపడతారని. గ్రేట్ కదా. సరే, ఇప్పుడు ఏం డాన్స్ చేస్తున్నావు? అందులో పడతావు అయిపోయినా అక్కడ నుంచి సో స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఇంట్రెస్టింగ్గా ఎవరున్నారు? నీ మొహం చూసావా? ఇంకా మా అందరికీ అయితే ఎండకి ఎంత పోయింది, బట్ నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా. బాగా కనిపిస్తున్నావు ఎంతమందిలో నుంచున్నా. సో ఎవరు చేశారు మేకప్ నీకు? మా మమ్మీ. మీ మమ్మీయా? సో ఇక్కడున్న మమ్మీస్ అందరూ గ్రేట్ అండి. సో మనమైతే మమ్మీస్తో తప్పకుండా మాట్లాడాలి, ఎందుకంటే ఎవరిని అడిగినా సరే మమ్మీ మమ్మీ అంటున్నారు. సో మనం మమ్మీస్తో మాట్లాడే ముందు నీ పేరు? రన్వితానా? ఓకే, రన్విత చెప్పు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 years నుంచి. 2 years నుంచి మేడం దగ్గరేనా? సో ఎలా అనిపించింది? ఫస్ట్లో నీకు కష్టంగా అనిపించిందా? ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. మేడం అంత ఈజీగా నేర్పించారా? ఇంటికి వెళ్ళి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? నేను 1 hour ప్రాక్టీస్ చేస్తా. 1 hour ప్రాక్టీస్ చేస్తావా? ఏం చదువుతున్నావు? 5th class. ఓకే, డాన్స్ అంటే బాగా ఎవరికి ఇంట్రెస్ట్ ఇంట్లో? మమ్మీకి ఇంట్రెస్టా? సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్ అడగక్కర్లే, అందరూ మమ్మీలకి ఇంట్రెస్ట్ అయితే పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. సో మాకోసం ఏమైనా చేసి చూపిస్తావా చిన్నది? నీ పేరు? హవ్యశ్రీ. హవ్యశ్రీయా?
ఏం చదువుతున్నావు హవ్యశ్రీ? 4th క్లాస్. 4th క్లాసా? నువ్వు డాన్స్ ఎలా చేస్తావు? అంటే బాగా నేర్చుకుంటున్నావా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్ నుంచి. ఫస్ట్ క్లాస్ నుంచా? నీకేం కష్టం అనిపించలేదా ఫస్ట్ క్లాస్లో వచ్చి ఇలా డాన్స్ చేయడం అన్ని? ఫస్ట్ క్లాస్లో భయం వేసింది, తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు భయం వేసింది. ఫస్ట్ క్లాస్ నుంచి మేడం దగ్గరేనా? ఫస్ట్ క్లాస్ నుంచి మేడం దగ్గరే ఓకే, నేర్చుకున్నా. ఎప్పుడైనా మేడం నిన్ను కోప్పడ్డారా? ఏ హవ్యశ్రీ సరిగ్గా చెయ్యట్లేదు నువ్వు అని? అదే హాఫ్ సిట్టింగ్ దానికి, మళ్ళీ హాఫ్ సిట్టింగ్ హ్యాండ్స్ మంచిగా పెట్టలేదు, మంచిగా పెట్టలేదని. హాఫ్ సిట్టింగ్ కి. సో అలా అలా అప్పుడైనా అన్నారు కాబట్టి నువ్వు బాగా నేర్చుకున్నావు కదా భయం లేకుండా. ఇప్పుడు ఏం చేస్తావు మా కోసం? ఫస్ట్ చెయ్యి. నీ పేరు? నా పేరు పూర్వి. పూర్వి. పూర్వి ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 8th. 8th క్లాసా? పూర్వి చెప్పు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మేడం దగ్గర? ఒక 3 years నుంచి. 3 years నుంచా? ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఉంటావు? ఇదే ఫస్ట్ ఎగ్జామ్ నాకు. 3 years తర్వాత ఇదే. నీకేమనిపించింది ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు? ఫస్ట్ నర్వస్ గా అనిపించింది, దాని తర్వాత కాన్ఫిడెంట్ వచ్చింది. ఫస్ట్ నర్వస్ గా అనిపించిందా? తర్వాత అలా అలా కాన్ఫిడెన్స్ వచ్చిందా? బాగా అటెంప్ట్ చేసావు ఈ రోజు మరి? చేసా. సో మేడం దగ్గర ఎలా అనిపిస్తూ ఉంటుంది? 3 years నుంచా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? 2.5 3 years. ఓకే, 3 years నుంచి. సో అప్పటికి ఇప్పటికి ఏమనిపిస్తుంది మేడం దగ్గర? అంటే తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంకా ఇట్లా మంచిగా చెయ్యాలి అట్లా చెప్తుంది. అవునా? నాకు ఒక నిజం చెప్పు, మేడం కేసు చూడకుండా ఎప్పుడైనా టీచర్ని మార్చేద్దామని అడిగావా ఇంట్లో? మేడం కేసు చూడకుండా నిజం చెప్పు. సో ఈ విషయంలో అయితే పిల్లలు కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు, టీచర్ని మార్చేయని అడగలేదట. సో అంటే మేడం చాలా బాగా చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. సో మా కోసం ఏం చేస్తావు ఇప్పుడు? ఫస్ట్ స్టెప్ తాం దిగి దిగి తాయి తత్త దిగి దిగి తాయి కిడదగ తాం దిగి దిగి తాయి తత్త దిగి దిగి తాయి కిడదగ తాం దిగి దిగి తాయి తత్త దిగి దిగి తాయి కిడదగ తాం దిగి దిగి తాయి తత్త దిగి దిగి తాయి తదిగినతో. సూపర్, అసలు నీ కాళ్ళతో పాటు కళ్ళు కూడా కదిలే తెలుసా? అంత బాగుంది, చాలా బాగుంది. సో ఇంకా టైం అయిపోతుంది చూడండి. ఇప్పుడు పిల్లలు ఇలా ఉంటున్నారు, డేరింగ్ అండ్ డాషింగ్, ఏజ్తో సంబంధం లేదు, కళ నేర్చుకోవడానికి, అలాగే ముందుకు వచ్చి ఇలా మాట్లాడడానికి కూడా ఎంత ధైర్యంగా వచ్చిందో చూసారా? ఏం పేరు నీ పేరు? కృతిక. కృతిక, ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. 3rd క్లాసా? కృతిక, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? డాన్స్ అంటే ఇష్టమా నీకు? ఇష్టం. ఇష్టం. నీకా మళ్ళీ మమ్మీకా? నాకు ఇంకా మా మమ్మీకి. సూపర్, చూసారా ఎంత తెలివైందో, ఇద్దరు పేర్లు చెప్పింది. ఓకే, ఇప్పుడు ఏం చేసి చూపిస్తావు మాకు? తొద్దిమ్మి. ఓకే, చెయ్యి. తొద్దిమ్మి తొద్దిమ్మి తా తద్దిం తక్క 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 తొద్దిమ్మి తొద్దిమ్మి తా తద్దిం తక్క. ఇప్పుడైతే చినుకు కల్చరల్ అసోసియేషన్ మూర్తి గారికి చిన్న సన్మానం రాధిక గారు చిరు సత్కారం చేస్తున్నారు. సో ఆయన చెప్పినట్టు చాలా సేవలకి ముందుకు వస్తారు ఆయన. సో ఆయనకి ఎంత చేసినా కూడా తక్కువే అని నేను మరొకసారి చెప్తున్నాను. సో అరుణ శ్రీనివాస్ గారు ఈరోజు ఎగ్జామినర్. ఒకసారి అయితే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో ఆవిడకైతే మోహన కల్చరల్ అకాడమీ వారి తరపున రాధిక గారు చిరు సత్కారం, చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. రామలక్ష్మి గారు ఎగ్జామినర్, ఆవిడ కూడా యాక్చువల్గా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈరోజు ఇలాంటి దాంట్లో ఎగ్జామినర్ అంటే మామూలు విషయం కాదు ఇంతమంది పిల్లలకి. సో మోహన కల్చరల్ అకాడమీ వారి తరపున యాక్చువల్గా చిరు సత్కారము రామలక్ష్మి గారికి రాధిక శ్రీనివాస్ గారి చేతుల మీదుగా. నీ పేరు? సుదీక్ష. ఒక్క నిమిషం స్లోగా. ఏం పేరు నీ పేరు? సుదీక్ష. సుదీక్ష, ఏం చదువుతున్నావు? గ్రేడ్ 4. 4th గ్రేడా? సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు?
ఒక 5-4 ఇయర్స్ నుంచి. ఓకే, మరి ఈరోజు ఎగ్జామ్కి వచ్చావు కదా, రానని నాకు ఇంకా రాలేదు అలా ఏం చెప్పలేదా? నువ్వు కాన్ఫిడెన్స్గా వచ్చేసావా? బాగా చేసావా ఈరోజు? కాన్ఫిడెన్స్గా రాలేదు. ఫస్ట్ కొంచెం భయంగా అనిపించింది. ఆ తర్వాత ఈజీగానే చెప్పిన వల్ల నాకు కాన్ఫిడెన్స్ కొంచెం వచ్చింది. వావ్, సూపర్ కదా అసలు. ఎంత చక్కగా చెప్పిందండి. నీ పేరు? కృతి. కృతి, ఏం చదువుతున్నావు? 5th. 5th. కృతి, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 years. 2 years నుంచా? 2 years ముందు నుంచి. 2 years ముందు నుంచే నేర్చుకుంటున్నావా? ఓకే, ఈరోజు ఎగ్జామ్ అటెంప్ట్ చేసావా? ఏమనిపించింది? బాగా చేసావా? బాగానే చేశాను. ఓకే, డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? ఫస్ట్ భయంగా అనిపించింది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చిందా? సూపర్ కదా. అందరికీ ఫస్ట్ ఎలా ఉన్న తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, నీ పేరు? ఈశ్విత. ఈశ్వితానా? బాగుంది తెలుసా పేరు, చాలా బాగుంది. ఎవరు పెట్టారంటావు నీ పేరు? మమ్మీనా డాడీనా? మమ్మీ పెట్టారు. మమ్మీ సెలక్షనేనా? సో ఈ డ్యాన్స్ నేర్చుకోవాలని ఎవరు చెప్పారు? నేను నాకే చెప్పుకున్నాను. బా, సూపర్ ఆన్సర్ కదా, తిరుగులేని ఆన్సర్. నీకు నువ్వే చెప్పుకున్నావా? అంటే ఎలా అనిపించింది నీకు? ఎప్పుడు అనిపించింది డ్యాన్స్ నేర్చుకోవాలని? నాకు నేర్చుకోవాలనిపించింది, నేను నేర్చుకున్నాను. నీకే అనిపించిందా? ఎందుకు అలా వచ్చేసి ఉంటుంది నేను నేర్చుకోవాలి అని కదా. అవును. ఈరోజు బాగా చేసావా? చేశాను. బాగా చేసావా? ఓకే, సూపర్. నీ పేరు? సిదీక్ష. సిదీక్ష. సిదీక్ష అంటే ఏంటో ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు చెప్పారా? సిదీక్ష అంటే ఏంటి మీనింగ్ అని చెప్పలేదా? ఎవరు పెట్టారంటావు పేరు? మా మమ్మీ. మీ మమ్మీయేనా? సో అంతా ఆడవాళ్ళదే పెత్తనం జరుగుతున్నట్టు అనిపిస్తోందండి. ప్రతి దానికి మమ్మీనే అంటున్నారు ఇక్కడ. ఓకే, డ్యాన్స్ ఎవరికి ఇష్టం? నాకు ఇంకా మా మమ్మీకి. నీకు మీ మమ్మీకి. మమ్మీకి ఇష్టం ఉంటే అది జరగాల్సిందే, రూల్ అంతే. నీకు కూడా ఇంట్రెస్టేనా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 years. 2 years. ఓకే, నీ పేరు? నా పేరు ప్రజ్ఞ శ్రీవల్లి. ఓ, ప్రజ్ఞ శ్రీవల్లినా? ఓకే, శ్రీవల్లి చెప్పు, ఏం చదువుతున్నావు? 4th class చదువుతున్నా. 4th క్లాసా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 2 years నుంచి నేర్చుకుంటున్నా. ఓకే, ఎవరికి ఇంట్రెస్ట్ డాన్స్ అంటే? మమ్మీ కాకుండా ఎవరైనా ఉన్నారా? డాడీ అనో, తాతగారనో, అమ్మమ్మనో ఏమన్నా చేంజ్ ఉందా? మమ్మీయేనా? నాకు ఇంకా మా మమ్మీకి కూడా. ఓకే, నీకు మీ మమ్మీకి కూడానా? మమ్మీ డాన్స్ చేస్తుందా ఏమన్నా? అంతే లేదు, నేనే చేస్తున్నా. నువ్వే వేస్తున్నావు. నాకు తెలిసి మమ్మీ వెయ్యాలనుకుని ఉంటుంది, అందుకని వేయలేక నీతో వేయిస్తుంది. కరెక్టే కదా? అవును. ఈ క్వశ్చన్ మీ మమ్మీని అడుగు తర్వాత డెఫినెట్గా. ఓకే, ఈరోజు ఎగ్జామ్ ఎలా చేసావు? బాగా చేసా. ఓకే, రైట్. నీ పేరు? హరి సహస్ర. ఏం పేరు? హరి సహస్ర. హరి సహస్రానా? వావ్, సూపర్. సహస్ర చెప్పు, నువ్వేం చదువుతున్నావు? 5th grade చదువుతున్నాను. 5th grade. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నా 3rd grade నుంచి. 3rd class నుంచి నేర్చుకుంటున్నావా? సో 3rd class అంటే చాలా చిన్న బేబీవి కదా నువ్వు. అప్పుడు వచ్చి డాన్స్ చేయడం అంత కష్టం అనిపించలే? లేదు. అప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? అప్పుడు చాలా కష్టమని ఇప్పుడు చాలా ఈజీగా చేసేస్తున్నావా? అప్పుడు కొంచెం ఈజీ ఉండి చాలా హార్డ్గా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఈజీ వస్తుంది. ఇప్పుడు చాలా. ఇదేనా ఫస్ట్ టైం ఎగ్జామ్? ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీ పేరు? నా పేరు రిషిక. రిషిక. రిషిక చెప్పు, నీ డాన్స్ అంటే ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? అసలు ఏం చదువుతున్నావు ముందు అది చెప్పు. నేను 6th class చదువుతున్నా. 6th class చదువుతున్నావా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 4th class నుండి. ఓకే, 4th class నుంచి మేడం దగ్గరేనా? అవునండి. సో ఎలా నేర్పిస్తున్నారు మేడం? మేడం చాలా బాగా నేర్పిస్తారు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు అర్థమయ్యేటట్టు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? 1/2 an hour. ఓకే, అంత ఈ డాన్స్లేనా? మామూలు ఏమైనా స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుంటావా? కల్చరల్ ప్రోగ్రామ్స్లో అన్నిట్లో? వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ డాన్స్ కూడా చేస్తావు. సో నువ్వు ఆల్రౌండర్ అనమాట. పాటలు కూడా పాడతావా? లేదు, గేమ్స్ బాగా ఆడతాను. గేమ్స్ బాగా ఆడతావా? ఓ, సూపర్ కదా నువ్వు.
అన్ని ఎక్సర్సైజ్ అయిపోతుంది నీకు. సో ఇవాళ ఎగ్జామ్ అటెండ్ చేసావా? అవును, ఎలా చేసావు? చాలా బాగా. చాలా బాగానా? నీ పేరు? మాన్విక. మాన్విక. బా, మాన్విక బాగుంది కదా నేమ్, చాలా అవును. ఎవరు పెట్టారు? మా మమ్మీ డాడీ. మమ్మీ డాడీ ఇద్దరు, సూపర్. అసలు ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు 7th చదువుతున్నా. 7th? ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 4th grade నుంచి, ఆల్మోస్ట్ 3 years నుంచి 2 years నుంచి నేర్చుకున్నాను. అవునా? ఓకే. ఈరోజు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేసావు? బాగానే అటెంప్ట్ చేశాను. బాగా అటెంప్ట్ చేశాను. ఓకే. ఇంకా అసలు నీ గోల్ ఏంటి ఫ్యూచర్లో? నా గోల్ డాక్టర్గా చదువుకోవాలనుకున్నాను, కానీ దాంతోపాటు డాన్స్ కూడా నేర్చుకొని ఇతరులకు కూడా డాన్స్ నేర్పించాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు అంటే డాక్టర్ అయిపోయి డాన్సర్ కూడా అవ్వాలని కోరిక? అవును. అవును. సూపర్. అసలు నువ్వు డాన్స్ నేర్చుకోవాలనుకుని మళ్ళీ నేర్పించాలనుకుంటున్నావు. అవును. గ్రేట్ కదా. అంటే కొన్నాళ్ళకి మీ మేడం లాగా నేర్పించాలనుకుంటున్నావు. అవును మ్యామ్. అవును మ్యామ్. గురువుని మించిన శిష్యురాలు అయిపోవాలనుకుంటోంది, త్వరలోనే అవుతుంది కూడాను. డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ కనబడుతుంది ఆ అమ్మాయిలో. సో నెక్స్ట్ నీ పేరు? వర్ష. వర్ష. వర్ష చెప్పు, ఏం చదువుతున్నావు? 5th grade. డాన్స్ అంటే ఇష్టమా నీకు? అవును. ఈరోజు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేసావు? చాలా బాగా అటెంప్ట్ చేశాను. చాలా బాగా. భయం వేసిందా? ఏనా కొంతమందికి నర్వస్ అట, ఫస్ట్ లో భయం అంటున్నారు. లేదు. నీకు ఏం లేదా? సో ఈ రోజు అయితే బాగా నీకు వచ్చినవే అడిగారా అక్కడ? అవును. అంత బాగా చేసావా? చేశాను. ఓకే. ఇప్పుడు నీకు ఎగ్జామ్ కి ఎవరు తీసుకొచ్చారు నిన్ను? అమ్మమ్మ. అమ్మమ్మ వచ్చారా? ఓకే. వీళ్ళ అమ్మమ్మతో కూడా ఒకసారి మనం మాట్లాడేద్దాము. సో అమ్మమ్మ గారు ఈ ఏజ్ లో కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా వచ్చారో. సో డెఫినెట్ గా మనం మాట్లాడాలి. నీ పేరు? హర్షిత. హర్షిత. ఏం చదువుతున్నావు? 5th grade. 5th grade. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? 3 years. 3 years. నువ్వు స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తుంటావు కదా, అవి కష్టంగా అనిపిస్తుందా? ఈ రోజు కష్టంగా అనిపించిందా? ఎప్పుడు నువ్వు నర్వస్ గా ఫీల్ అయ్యావు? ఆ ఎగ్జామ్ కా ఈ ఎగ్జామ్ కా? నాకు ఎప్పుడు నర్వస్ ఉండదు. ఓకే. దానికి దీనికి దేనికి ఉండదా? కాన్ఫిడెంట్. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా మందికి ఉన్నదంతా కాన్ఫిడెన్సే. అసలు వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలనుకుంటా. నర్వస్ గా అనిపించలేదు అయితే? ఈరోజు బాగా చేసావా? ఎవరు వచ్చారు నీతో ఈరోజు? డాడీ. డాడీ వచ్చారా? డాడీ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేరా? ఓకే. డాన్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ మీ ఇంట్లో? తమ్ముడికి, నాకు. తమ్ముడికి కూడానా? సూపర్. మీ తమ్ముడు కూడా నేర్చుకుంటున్నాడా? లేదు, నేను నేర్పిస్తాను. ఓకే. నువ్వు ఇంటికి వెళ్ళి నేర్పిస్తావా? గ్రేట్ కదా. నీ పేరు? ఆశ్రిత. ఆశ్రిత. ఏం చదువుతున్నావు? 8th class. 8th class. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years నుంచి. 3 years నుంచా? వావ్. 3 years నుంచి అంటే ఇప్పుడు ఎంత వరకు నేర్చుకున్నావు? చాలా వరకు వచ్చిందా? సో ఏమన్నా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసావా మరి? ఎక్కడ? శివాలయంలో చాలా దగ్గర చేస్తాను. ఓకే. నీకేం భయం అనిపించదా? ఎప్పుడు ఏ స్టేజ్ మీద చేసిన నర్వస్నెస్ అది ఉంటుందా? ఏ ఉండదా? మేడం ఎలా నేర్పిస్తారు? చాలా బాగా నేర్పిస్తారు. చాలా బాగానా? ఫస్ట్ నుంచి మేడం దగ్గరేనా, వేరే ఎక్కడైనా నేర్చుకుని ఇక్కడికి వచ్చా? మేడం దగ్గరనే. ఫస్ట్ నుంచి మేడం దగ్గరేనా? ఓకే. నీ పేరు? పూజిత. పూజిత. ఏం చదువుతున్నావు? 9th grade. 9th class. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావు తెలుసా, నీ పేరులాగే. 9th class. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. 3 years. సో ఇక్కడేనా 3 years నుంచి? ఎలా నేర్పిస్తారు మేడం? మ్యామ్ చాలా బాగా నేర్పిస్తారు. బాగా నేర్పిస్తారా? ఈరోజు ఎగ్జామ్ అంతా బాగా అటెంప్ట్ చేసావా? సో డాన్స్ అంటే ఇంట్రెస్టా నీకు? నీ పేరు? తన్విశ్రీ. తన్విశ్రీయా? తన్విశ్రీ ఏం చదువుతున్నావు? 4th class. ఓకే. ఇక్కడ మేకప్ గా అసలు నీది ఒక్కదాందే తెలుసా, ఇలా ఉంది ఫ్రెష్ గా ఇప్పటికి కూడా. ఇక కొంచెం మంది ఉన్నారు, 2-3. బట్ నీకు ఈ రోజు మేకప్ ఎవరు చేశారు? మా మమ్మీ చేసింది. మమ్మీ. అది మమ్మీ చేస్తే అలా ఉండాల్సిందే. చాలా బాగా చేసింది కదా. నీకు డాన్స్ అంటే ఇంట్రెస్టా? చాలా ఇష్టం. చాలా. నువ్వు ఏమైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసావా? చేసా, చాలా చేసా. ఎక్కడ? ఎక్కడ మ్యామ్ పిలిచిద్ది, ఎక్కడ కావాలంటే అక్కడ. కొన్నిసార్లు గుడిలో చేపించిద్ది, అక్కడ వెళ్ళి చేస్తాను. అక్కడికి వెళ్ళి చేస్తావు. అసలు భయం అయ్యేది నీకు? అయ్యేది. నీతో ఎవరు వస్తుంటారు డాన్స్ కి? మా మమ్మీ. మమ్మీ వస్తుంటారా? ఓకే, రైట్. నీ పేరు? సాన్విత. సాన్వితానా? సాన్విత. ఏం చదువుతున్నావు? 3rd class. 3rd class. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. 3 years నుంచా? వావ్. ఈరోజు బాగా చేసావా డాన్స్? చాలా బాగా చేసిన. అబ్బా,
ఇంతలా ఎవరు చెప్పలేదు తెలుసా ఇప్పటి వరకు చాలా బాగా చేశానని నువ్వే చెప్తున్నావు మంచిగా. ఆ? ఏంటి ఈవేళ నీకేం భయం అనిపించలే? భయం అనిపించేవే కొంచెం కూడా? ఆ? ఏం అనిపించే స్టేజ్ మీద చేస్తుంటావా నువ్వు? స్టేజ్ మీద చేస్తా ఆ? చేస్తా నీకు అందుకని బాగా అలవాటు అవునా? హ్మ్. ఎప్పటి నుంచో? ఎవరు మీ ఇంట్లో ఇంత ఇంట్రెస్టింగ్ గా నేను తీసుకొస్తారు? మమ్మీ. మమ్మీనా? సూపర్. నీ పేరు? సుష్మా. సుష్మా. చెప్పు, నీవు ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాసా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? 3 years నుండి. 3 years నుంచి. 3 years నుంచి ఇక్కడేనా? అవును. మీరు ఇక్కడే దగ్గరలో ఉంటారా? అవును. సో మేడం ఎలా నేర్పిస్తారు? చాలా బాగా నేర్పిస్తారు. ఏమన్నా మనకి రాకపోతే ఇలా చేయాలని చెప్తారు. ఆహా, ఇంత కరెక్ట్ గా ఇంత స్పీడ్ గా ఎవరు చెప్పలేదు తెలుసా? నువ్వే చెప్పావు. మీ ఫ్రెండ్స్ కి చెప్తావా మరి? స్కూల్లో మా మేడం బాగా చెప్తారు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు చూసావా, అలానే మీ ఫ్రెండ్స్ కి చెప్తావా? చెప్తాను. చెప్తాను. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నారు, వస్తారా ఇక్కడికి? కొంతమంది వేరే టీచర్ దగ్గర నేర్చుకుంటారు. వేరే టీచర్ దగ్గర. కానీ నీ గోల్ ఏంటి? నా గోల్ పెద్దయ్యాక ఒక మంచి లాయర్ అయ్యి వేరే వాళ్ళకి డాన్స్ నేర్పించడం. సూపర్. లాయర్ అయ్యి వేరే వాళ్ళకి కూడా, అందరికి వేరే వాళ్ళకి డాన్స్ నేర్పించాలనే కోరిక అయితే ఉంది. సూపర్. సో మాన్విక అయితే ఒక పాట పాడతానని ముందుకు వచ్చింది. సో ఒకసారి మనం డాన్స్ చూసే ముందు పిల్లలందరిది ఒక పాట అయితే విందాము. పాడు మాన్విక. ఇప్పుడు నేను ఐగిరి నందిని పాడబోతున్నా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని జిష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. ధన్యవాదాలు. సూపర్, చాలా బాగా పాడావు. సూపర్ సూపర్. ఏం పాడుతావు? గణపతి గణపతి. ఓకే, పాడు. గణపతి 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 పాలయమాం. గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయమాం. గణపతి బాల గణపతి నతన గణపతి గంభీర గణపతి వాతాపి. నీ పాటకి ఆ గణపతి కూడా మెచ్చుకుంటాడు తెలుసా, బాగుంది అంతా. సో పిల్లలు చూసారు కదా ఎంత యాక్టివ్ గా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు డాన్స్ కూడా చూసేద్దాము. సా సరి గమ పమగరి సా ని సరి బసా సరి గమ పమగరి సా ని సరి ఆ ఆ ఆ గణనాయకాయ గణదైవతాయ గణాదక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ పాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మని గీతలీలాయ గీతాశ్రయాయ గీతవాగ్యపటవే గేయచరితాయ గాయకవరాయ గంధర్వపీకృతే గాయకాధీర విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీష్టనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభానుసుతాయ
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि पसा सरिगमपमगरि सा नि सा सरिगमपमगरि सा नि सरि. సూపర్. యాక్చువల్గా నాకు మైక్ పట్టుకింగ్ వరకు కూడా ఫుల్గా పాడుతూనే ఉంది. సో పిల్లలంటే ఇలా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ డ్యాన్స్ కూడా ఒకసారి చూసేద్దాం మనము. ఇక్కడే అయితే మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు మాట్లాడతానని. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. చెప్పండి మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ముందుగా నా పేరు మమత. ఓకే, మమత గారు ఎక్కడ ఉంటారు? బిరంగూడ. బీరంగూడనే. సో మీ అబ్బాయికి నేర్పిస్తున్నారా? అవునండి. అంటే జనరల్గా ఈ డాన్స్లు ఈ మధ్యన అయితే చాలా తగ్గిపోయాయనే చెప్పాలి. కూచిపూడి కానీ భరతనాట్యం కానీ తగ్గలేదు, యాక్చువల్గా ఉన్నాయి. కానీ ఏదైనా సరే వెస్ట్రన్ డాన్సెస్ కొంచెం డిమాండ్ పెరుగుతుందేమో అని అనుకుంటున్నాం. మీకేమనిపిస్తుంది? మన పిల్లలకి వాల్యూస్ నేర్పించాలి. ఇక్కడ కూచిపూడిలో మనం అంటే దేవుడి సాంగ్స్ ఉంటాయి, వాళ్ళకు డివోషనల్గా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో పిల్లలకి వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది డాన్సెస్ వల్ల. వెస్ట్రన్ డాన్స్ కూడా ఉంది కాంపిటీషన్, కానీ పిల్లలకి మన కల్చర్స్ మనం నేర్పించాలి. సో అందుకనే మా బాబుని కూచిపూడిలో జాయిన్ చేశాను. అబ్బాయి ఇంట్రెస్టింగ్ గానే వచ్చాడా అండి డాన్స్ కి? ప్రోత్సాహమేనా?
అంటే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశాను తన్ని. సో అయితే ఖచ్చితంగా మీ ప్రోత్సాహమే ఎక్కువగా ఉండి నా ప్రోత్సాహం వాళ్ళ టీచర్ ప్రోత్సాహం. యాక్చువల్గా బాయ్స్కి నేర్పించిన అన్న టీచర్, ఈయనను జాయిన్ చేసుకుంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రొసీడ్ చేద్దాము, లేదంటే లేదన్నారు. తన ఇంట్రెస్ట్ బాగుంది, టీచర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు బాబుని. అలాగా చాలా బాగా చేస్తున్నాడు మీ బాబుతో. అయితే ఇందాక మాట్లాడాం మేము. మీ పేరు మేడం? స్వప్న. స్వప్న గారు చెప్పండి, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ ఎవరికి ఇంట్రెస్ట్, ఎవరు తీసుకొచ్చారంటే మమ్మీ మమ్మీ, అమ్మ అమ్మ అంటున్నారు. సో మేడం మెయిన్ ఎంకరేజ్మెంట్ మదరే కదా ఎక్కువ. మీరు కూడా మీ అమ్మాయికి మీరేనా? నేనే మేడం. సో మీరు ఎప్పుడైనా నేర్చుకుందాం అనుకుని నేర్చుకోలేకపోయారా? మావన్నీ ఫీలింగ్స్ వాళ్ళ పైన చూపించడమే. మేమేం నేర్చుకోలేదో వాళ్ళకి నేర్పించేయడం. ఇంకా ఏం నేర్పించాలనుకుంటున్నారు? దాన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవాలనుకున్నారో మేము తెలుసుకుంటాం. మ్యూజిక్ అది నేర్చేసుకుంటుంది మేడం. ఇది వరకు పాప 6 months ఇక్కడ చేసింది. నాకు ట్యూషన్ అది ఇబ్బంది అనిపించి మానిపించేసాను కొన్ని రోజులు. మళ్ళీ మేడం మా కాలనీలో చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మేడం దగ్గర 1 year అవుతుంది జాయిన్ చేసి, అక్కడికి పంపించేస్తున్నా. సో మేడం ఎలా చెప్తారు? చాలా బాగా, చాలా పేషెన్స్ మేడంకి. గాయత్రి గారు చెప్పండి, మీ పాప అయితే డాన్స్ అంతా బాగా చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. సో ఎవరి ప్రోత్సాహం ఎక్కువగా? మా మమ్మీ అనే అంటున్నారు అందరూ. సో మీకు ఇంట్రెస్టా డాన్స్ అంటే? అవును మేడం. అవునా. సో మీరు కూడా అంటే నేర్చుకోవాలనుకుని నేర్చుకోలేకపోయారా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. నేను నా చైల్డ్హుడ్లో నేర్చుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు. సో నా చైల్డ్ని మాత్రం డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. తను కూడా ఇంట్రెస్ట్ చూపించిందండి మీరు ఫస్ట్ డాన్స్ నేర్చుకో అని చెప్పగానే? ఇనిషియల్గా తను కొంచెం ఇంట్రెస్ట్గా చూపించలేదు, బట్ రాధిక మేడం ఎంకరేజ్మెంట్ వల్ల డెఫినెట్గా ఇది పాసిబుల్ అని నేను చెప్తాను 100%. సో ఇక్కడైతే పేరెంట్స్ ఇంకా ఉన్నారు మన దగ్గరికి, ముందుకు రాని వాళ్ళు. బట్ మనం వెళ్ళొచ్చు కదా, ఆవిడ రాకపోయినా. సో వచ్చేసాము. మీ పేరు మేడం? నా పేరు స్వాతి. స్వాతి గారు చెప్పండి, మీ పాపనా బాబా ఎవరు నేర్చుకుంటున్నారు? 2 పాపలు. 2 పాపలు ఇక్కడేనా? సో అయితే మీరు డెఫినెట్ గా మాతో ముందుకొచ్చి మాట్లాడాలి, ఎందుకంటే 2 పిల్లలు ఇక్కడే చేస్తున్నారు కాబట్టి. సో ఎలా నేర్చుకుంటున్నారు అంటే పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు? మేడం గురించి చెప్పాలంటే మేడం బాగా నేర్పిస్తున్నారు. మా పిల్లలు కొంచెం ఎన్నుకున్నా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి మీరు చేయగలుగుతారు, మీకు వచ్చు అనే కాన్ఫిడెంట్ మేడం ఇస్తారు ఫస్ట్, వాళ్ళకి లేకున్నా కూడా. ఆ కాన్ఫిడెంట్ వల్ల వీళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు. ఇంట్లో మీరు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు? నాకు ఇంట్రెస్ట్ లేదండి, మా వారిదే మొత్తం ఇంట్రెస్ట్ అంతా. ఓకే, ఫస్ట్ టైం అండి ఇదైతే, బాగా క్లోజ్అప్ లో తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, మా వారే అని ఫస్ట్ టైం. వాళ్ళను రోజు తీసుకురావాలంటే మాకు ప్రాబ్లం కదా, అటు స్కూల్ ట్యూషన్ చదవడం ఇవన్నీ. అంటే ఇది వద్దులే అంటే మా వారు కావాలి, వాళ్ళకు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్, తర్వాతకి ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడైనా ఫ్యూచర్ అని నేర్పిస్తున్నాం. మరి మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీకు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ చేశారు, కానీ వాళ్ళు ఏమో స్టేజ్ మీద వాటి మీద ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. అలాంటప్పుడు తల్లిగా మీ ఫీలింగ్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అప్పుడు, చాలా కళల పండుగలా ఉంటుంది. మేము వీడియో తీసుకు కంటే ఫస్ట్ అదే చూస్తాను నేను, వీడియో తీయను. వాళ్ళు చూసాక పక్కన నుంచి వీడియోలు తీసుకుంటాం మళ్ళీ. సూపర్ అండి, మీ వారైతే మంచి డెసిషన్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ అందరూ పేరెంట్స్, కానీ అమ్మమ్మ మాట. సో వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారు. సో ఇంకా క్లోజ్అప్ లో మన నానమ్మ. ఓకే, నానమ్మ అంటున్నారు. సో నానమ్మ గారిని కూడా కొన్ని అడుగుదాము. మీకు ఇంట్రెస్ట్ అండి డాన్స్ అంటే? చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి నేర్పిద్దాం అనుకున్నాను, అప్పుడు అవ్వలేదు. ఈ మనవరాలు పుట్టిన దగ్గర నుంచి కూడా నేను డాన్స్ సంగీతం 2 నేర్పించాలి. చదువుకు నాకు సంబంధం లేదు, మీరు నేర్పించుకోండి, ఈ 2 నా కోసం నేర్పించమని పట్టుబట్టి నేర్పించాను. ఓకే, మీరు కూడా నేర్చుకుందామని ఏమైనా అనుకున్నారా అప్పట్లో? ఉన్నా అప్పుడు పరిస్థితులు లేవు, అలా మా అమ్మాయికి నేర్పిద్దాం అనుకున్నాను. మీ అమ్మాయికి ఎందుకు కుదరలేదంటారు? మీరేమో ఇంత ఇంట్రెస్టింగ్ గా ఈ ఏజ్ లోనే తీసుకొస్తున్నారు. చాలా పల్లెటూరు, ఏం లేవు అక్కడ ఎవరు నేర్పించిన వాళ్ళు లేరు. సో ఇప్పుడు మీ మనవరాల్ని మీరే తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడుంటారు మీరు? ఇక్కడ సుజనాలక్ష్మి నగర్. మేడం ఎలా నేర్పిస్తున్నారు అంటే, మీరు బాగా అనుభవం ఉన్నవారు కాబట్టి అడుగుతున్నాను, ఇక్కడ ఎలా ఉంది ఈ అకాడమీ? అది చాలా బాగా నేర్పిస్తారు, అంత బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా చేస్తారు. 10 సార్లు రా మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. ఇంట్లో ప్రాక్టీస్ చేయమని వీడియో పంపిస్తారు, చాలా బాగా చేస్తారు. అదృష్టం అనుకుంటాం మేమైతే. ప్రోగ్రామ్స్ కూడా మీరే తీసుకెళ్తూ ఉంటారా? వాళ్ళ అమ్మ వర్కింగ్, కానీ సెలవు తీసుకొని కూడా తీసుకెళ్తాను. ఏదైనా సరే వెనకాల బ్యాక్ బోన్ మీరే అంటారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా నేను వెళ్తానని అంటాను. సో మీ పేరు మేడం? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు చెప్పండి, పాపకి ఎప్పటి నుంచో, మేమైతే ఇందాక మాట్లాడాము, చాలా బాగా మాట్లాడుతున్నారు, అలానే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్టా ఈ డాన్స్?
నాకు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండు ఇంట్రెస్ట్ అండి. వోకల్ కూడా మీరు పాడతారా మేడం? ఏదైనా పాడతాను. ఒక పాట పాడతారా? చిన్న పాడతానండి. తండ్రి మాటను మీరగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను నీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ పలికే. ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు, నీడనే విడిచిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. మీ పేరు మేడం? శిరీష మేడం. శిరీష్ గారు, మీ పాపనా? సహస్ర. సహస్ర పేరు భలే ఉంది తెలుసా, ఎవరు పెట్టారని అడిగా ఇందాక నేను. చెప్పండి మేడం, డాన్స్ అంటే సహస్రాకి నిజంగా ఇంట్రెస్టా? బాగా చాలా ఇంట్రెస్ట్. మీ గురించి చెప్పండి, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి డాన్స్ మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? నాకు ఏదో యాక్టివిటీ అయితే పిల్లలకి కంపల్సరీ ఉండాలి కదండి స్టడీస్తో పాటు. అంటే ఇంకా స్టడీ హయ్యర్ క్లాస్ వచ్చినాక అన్ని యాక్టివిటీస్ కొన్ని ఆపేసాను, ఇంకా డాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. మీరే నేర్పిస్తున్నారా లేదంటే ఇందాక ఆవిడ చెప్పినట్టు మీ హస్బెండ్? నా ఇంట్రెస్టే అండి. ఇంట్రెస్టేనా? నేను నేర్చుకోనివి తనకు నేర్పించాలని ఇంట్రెస్ట్. జనరల్ గా మదర్స్ కి అలాగే ఉంటుంది కదా, మనం నేర్చుకోనివి వేరే వాళ్ళు నేర్పించాలి పిల్లలకి. వాళ్ళు చూసి హ్యాపీ అంతే. ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటుందా? ఇస్తుంది. అన్నిటికీ ఉంటుందండి. సో ఇక్కడైతే అందరు లేడీస్ మాట్లాడారు. సో మనమైతే ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చేసాము. వాళ్ళ అమ్మాయిని ఎంతో శ్రద్ధగా తీసుకుని వచ్చారు. మీ అమ్మగారు మాట్లాడారు. సో మీ అమ్మగారు అయితే చాలా ఇంట్రెస్ట్ అంటున్నారు. సో మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి సార్. ముందుగా మీ పేరేంటి? నా పేరు జగదీష్ అండి. ఓకే జగదీష్ గారు, మిమ్మల్ని ఎందుకు మెచ్చుకోవాలి అన్నానంటే మీరు మీ అమ్మగారు మాట విన్నారు, ఆవిడ ఇంట్రెస్ట్ని మీరు ఈరోజు యాక్చువల్గా ఎలాగైనా నేర్పించాలి అంటే నేర్పించారు. ఇది నిజంగా ఆవిడ ఇంట్రెస్ట్ అయినా మీకు కూడా లోపల ఇంట్రెస్ట్? అమ్మ ప్రోత్సాహమే, కానీ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మన భారతీయ విలువలు అయితే తెలియాలి పిల్లలకి, వాళ్ళ పట్టుదలతోనే నేర్చుకోవాలనుకుంటున్నాం మదర్తో అని. సో చిన్నప్పటి నుంచి మా సిస్టర్ నేర్చుకోవాలనుకుంది, నేర్చుకోలేకపోయింది అప్పుడున్న సిచ్యువేషన్ బేసిస్ మీద. సో నౌ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ విత్ మై కిడ్స్. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను టెలికామ్లో జాబ్ చేస్తానండి, టెలికామ్ ఎంప్లాయీ. మై వైఫ్ ఆల్సో ఇస్ వర్కింగ్. సో వీ బోత్ ఆర్ వర్కింగ్ కాబట్టి సో మా మదర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో తినికి కూడా ఇష్టం ఉంది డ్యాన్స్ అండ్ మ్యూజిక్. చిన్నప్పటి నుంచే మ్యూజిక్ స్టార్ట్ చేసాము, డ్యాన్స్ కూడా స్టార్ట్ చేసాం. సో మీకు ఒకే ఒక పాప? లేదు, బాబు కూడా ఉన్నాడు. బట్ పాప అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటుంది. శివాని అయితే డాన్స్ తో పాటు పాటలు కూడా పాడుతుందట, చాలా ఆల్రౌండర్. ఒక్క పాట పాడు. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూడగున్న చిట్టి ఉడుత ధన్యము, భక్తితో సేవించడి లక్ష్మణుడి ప్రేమ ధన్యము, పాదధూళి సోకినట్టి శిలవెంతో ధన్యము, నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, రేగి పండు తినిపించిన శబరిమాత ధన్యము, నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, రేగి పండు తినిపించిన శబరిమాత ధన్యము, రామ 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 రామ. ఇంత క్యూట్ గా పాడావు, నీ పాట విన్న మా జన్మ కూడా ధన్యం తెలుసా, ఎంత బాగా పాడావు. 69 టీవీకి చెనుకు కల్చరల్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ టీవీ ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి నేను చూస్తూ ఉన్నాను. 6 టీవీ సిబ్బందికి, 69 టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి, మా పిల్లల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున, అలాగే మా రాధికా శ్రీనివాస్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ తరఫున, మా చినుకు కల్చరల్ సొసైటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ఛానల్ ఇటువంటి సాంస్కృతిక కళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేకం మీరు చూపిస్తున్నారు. ఇది ప్రజల్ని చైతన్యం చేస్తుందని, ఆ విధంగా మీరు కూడా మానవ సేవయే మాధవ సేవ అనేట్టుగా ఈ చినుకుకి తోడ్పడుతున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఓకే రైట్. మనమైతే అందరితో మాట్లాడాం కానీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనుకోవచ్చు, ఈరోజు హీరో అనుకోవచ్చు, హీరోయిన్ అనుకోవచ్చు, ఏంటి వాట్ నాట్ ఏదైనా అనుకోవచ్చు. ఆవిడతో అయితే మనం మాట్లాడలేదు. సో రాధికా శ్రీనివాస్ గారితో మాట్లాడాలి. అసలు మేడం చెప్పండి, మీరు అకాడమీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మీ హిస్టరీయో లేదంటే ఆ మిస్టరీయో ఏదో ఒకటి మాకు ఈరోజైతే తెలియాలి. చెప్పండి మేడం. ఓం గురుభ్యో నమః. ముందుగా నా గురువుగారైన వైదేహి మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆమె లేనిదే నేను ఇక్కడ ఈ స్థానంలో లేను. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న స్థానం గురువు స్థానంలో ఆమె ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఇలా నిలబెట్టింది. నేను చిన్నప్పుడు అయితే వీళ్ళలాగే కొంతవరకే నేర్చుకోగలిగాను. ఆ ఇంట్రెస్ట్ అయితే ఉండిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ సపోర్టు ప్లస్ మా గురువు గారి సపోర్ట్ అందరూ వాళ్ళతోనే నేను ఇంతవరకు రాగలిగాను. సర్టిఫికేట్ కోర్స్ చేయించారు, డిప్లొమా చేశాను అక్కడే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఎంఏ కూడా చేస్తున్నాను. నాతో పాటు అంటే నన్ను వీళ్ళల్లో చూసుకోవడం నాకు ఒక ఇంట్రెస్ట్తో ముందుగా మొదటిగా ఉచితంగా నేర్పడం, ఫ్రీగా నేర్పడం స్టార్ట్ చేశాను. వాళ్ళ ఇచ్చిన ప్రోగ్రామ్స్ నుండి నాకు గుర్తింపు వచ్చి పిల్లలు జాయిన్ అవ్వడం, అందరూ చేరడం, వాళ్ళ నుండి ఇంకా ఇతర పేరెంట్స్కి తెలిసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేయడం. అలాగే నాకు ఇప్పటికీ దాదాపు 8 years నుంచి స్టార్ట్ చేశాను నా ఓన్గా ఇక్కడ ఇన్స్టిట్యూట్. 140-150 దగ్గర ఉన్నారు నియర్ బై. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఈసారి ఈ ఇయర్కి 85 స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ 2 years నుండి 30-60 అలా ఇప్పుడు 85కి వచ్చింది. అందరూ బాగా నేర్చుకుంటున్నారు. నాకు ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ సగం ఉంది. ఒక పిల్లల్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి కానీ నా వంతు ఏ ప్రకటనలు చేసుకోలేదు. నా ఇన్స్టిట్యూట్ ఉందని కానీ, నాది మోహన కల్చరల్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఇలా పెట్టాను, నేను ఇలా నేర్పిస్తున్నాను ఎవరికి చెప్పలేదు. జస్ట్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే నాకు ఎంకరేజ్గా అందరూ ఒకరికొకరు ఏర్పాటు చేయడం, స్టూడెంట్స్ పెరగడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అంటే మనకు మనం చెప్పుకునేది కాదు ఏది అయినా విద్య అనేది, ఇతరుల నుండి అది ప్రశంసలతో వస్తేనే అది నిజమైన విద్య వస్తుంది. అంటే మనం చేసింది పర్ఫెక్ట్ అని మనకు తెలుస్తుంది. అలాగే నాకు ఇప్పటివరకు జరిగింది. అలాగే పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా ఉంది పిల్లలు ఎందు. కానీ నేను ఎప్పుడు ప్రాక్టీస్కి రమ్మన్నా పాప ఎండల్లో వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా దాదాపు 2 hours నుండి ఎండల్లో వెయిట్ చేస్తారు. కానీ నాకే కొంచెం ఉంటుంది, వీళ్ళకి కూడా ఏదో సపరేట్గా ఇలా చేస్తే బాగుంటుంది. త్వరలోనే మంచిగా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తాను, పెద్దగా రూమ్ తీసుకొని వీళ్ళకి. ఇలాగే నాకు 6, 7, 8 కాలనీస్లో చేస్తున్నాను. 6 కాలనీస్లో చేస్తున్నాను బ్రాంచెస్ లాగా. అది కూడా వాళ్ళు పేరెంట్స్ ఇష్టంగా పిలిచి నన్ను ఇలా చెప్పండి అంటేనే అక్కడ ప్లేస్ ఇస్తుంటే వెళ్తున్నాను. సో నాకు అందువల్ల వీళ్ళకి తక్కువ ఫీజులో చేయగలుగుతున్నాను. ఇప్పుడు క్లాసికల్కి అంటే ఫీజెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయాలంటే వాడి రెంట్ పే చేయాలనుకోండి, లేకపోతే ఇతరత్ర సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. కానీ నాకు వాళ్ళే పేరెంట్సే పిలిచి ఇచ్చి నన్ను కోఆపరేట్ చేయడం వల్ల నేను చేయగలుగుతున్నాను తక్కువలో. మేడం ఈరోజు ఎగ్జామ్ గురించి చెప్పండి. ఎన్ని ఇయర్స్కి ఒకసారి పెడుతూ ఉంటారు ఈ ఎగ్జామ్కి? అసలు ఎగ్జామ్కి సెపరేట్గా పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? ముఖ్యంగా అయితే ఈ విషయంలో మూర్తి సార్ని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చినుకుమూర్తి సార్ నాకు కలిసిన దగ్గర నుండి నేను అన్ని ఫ్రీ ప్రోగ్రామ్స్, ఇంతకుముందు కమర్షియల్గా చేసేదాన్ని, డబ్బులు ఇచ్చి చేస్తే కానీ మనకి ప్రోగ్రామ్స్ వచ్చేవి కాదు. పిల్లలకి ఒక మెమెంటోస్ కానీ ఇది అది అని ఏదో ఛార్జెస్ లాగా వాళ్ళు పే చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మూర్తి సార్ ద్వారా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం, టెంపుల్స్లో చేయగలుగుతున్నాం, అన్నమయ్య సేవా ట్రస్ట్ నుంచి చేయగలుగుతున్నాం అని చాలా విధాలుగా అన్ని మాకు అవకాశం కుదురుతుంది. ముఖ్యంగా మూర్తి సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. చినుకు కల్చరల్ అకాడమీలో నేను కూడా ఒక మెంబర్ అండి. వాళ్ళ కోర్ కమిటీలో నేను కూడా ఒక గురువుని. మేము అందరం కలిసి చాలా ప్రోగ్రామ్స్కి ఒకరికొకరు కలిసి చేసాము. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేస్తుంటారు పిల్లల్ని? అంటే ఇప్పుడు ఇలా ఎగ్జామ్ వచ్చినప్పుడు స్పెషల్గా అంటే వేరే ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు, లేదంటే మీరు నేర్పిస్తుండగానే మధ్యలో ఎగ్జామ్ పెడుతుంటారా? యాక్చువల్లీ స్టార్టింగ్ నుండే మేము అంటే పిల్లలు నేర్చుకోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచే వాళ్ళకి ముద్రలతో పాటు స్టెప్స్తో పాటు చిన్న చిన్న సాంగ్స్ అంటే మన శ్లోకాలతో సంబంధించినవి కూడా నేర్పిస్తూ ఉంటాము. అప్పటి నుంచే వీళ్ళకి ఎగ్జామ్కి కావాల్సిన సిలబస్ అందుతుంది నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచే. ఇంకా ఎగ్జామ్ పరంగా ఇంకా దగ్గర పడుతున్నారంటే వీళ్ళ స్టడీస్ పరంగా కొంతమంది రాలేకపోవచ్చు మధ్యలో.
సో డిస్టర్బ్లు ఉంటాయి వాళ్ళతో పిల్లలతో. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ 1 month 2 months కొంచెం స్పెషల్ క్లాసెస్ తీసుకుంటా, డైలీ తీసుకుంటా, అదే ఫీజులో తీసుకుంటాను. బట్ వాళ్ళని పర్ఫెక్ట్ చేసుకోవాలని ఒక ఉద్దేశం చిన్నగా. సో అందుకని నేను స్పెషల్గా వీళ్ళ కోసం బయట రెగ్యులర్ క్లాసెస్ చేస్తూ వీళ్ళ కోసం సపరేట్గా 2 hours తీసుకుంటాను. అంటే వీళ్ళకి దీంట్లో సెపరేట్గా మార్క్స్ ఉంటాయా మేడం? తర్వాత హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారు? ఇందులోని 90 అబోవ్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారండి. అది కూడా మన చిన్కు కల్చరల్ అకాడమీ ద్వారా మూర్తి సార్ చెప్పారు. సో అలా కూడా ఇంకా వీళ్ళలో కొంతమంది బాగా చేసేవాళ్ళని అంబాసిడర్లో కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఆయన అలా ప్రోత్సహించారు చాలామందిని. ఇప్పటికీ 25 స్టూడెంట్స్ అలా ఎంపికయ్యారు. అందులో మా అమ్మాయి కూడా ఉంది, సహస్రరాగా. ఇలాగే ఇంకా పిల్లలు కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా పర్ఫెక్ట్ చేస్తూ అందరినీ ఇంకా వాళ్ళందరూ కూడా అంబాసిడర్లు కావాలని నా ఉద్దేశం. నా పాపే కాదు, నాలాగా ఇంకా నా పిల్లలతో పాటు నా దగ్గర వచ్చే పిల్లలు నా పిల్లలే కాబట్టి వాళ్ళందరూ కంపల్సరీ ఆ లెవెల్కి రావాలని కోరుకుంటున్నాను. ఈ విషయం అయితే ఇందాక మూర్తి సార్ చెప్పారు, బట్ మీ నోటి ద్వారా విందామని. మేడం, మీ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు మా కోసం డ్యాన్స్ చేసి చూపించారు. సో గురువు డ్యాన్స్ ఎలా ఉంటుందో కూడా మేము మా వ్యూయర్స్ చూడాలనుకుంటున్నాము ఒకసారి. సో రాధికా శ్రీనివాస్ గారు ఈరోజు మా కోసం ఏం చేసి చూపించబోతున్నారు? ఒక పరికొక్క పరి వయ్యారమై ఒక పరికొక్క పరి వయ్యారమై ముఖమున కళలెల్ల ములచి నకుండే ఒక పరికొక్క పరి వయ్యారమై ముఖమున కళలెల్ల నచినటుండే ఒక పరికొక్క పరి వయ్యారమై వయ్యారమై వయ్యారమై. సూపర్ మేడం, మీతో చేశారు కదా, పిల్లలందరూ కూడా చాలా ఇంకా బాగా చేశారు తెలుసా, మీ పక్కన నుంచి చేయడం వల్ల ఏమో కానీ పిల్లలందరూ. సో మేడం చెప్పండి, ఇంకా చివరిగా మీకు ఇంత అంటే ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి? సో ఇందాకైతే చినుకు కల్చరల్ సొసైటీ అవన్నీ చెప్పారు. సో ఇంకా ఎవరు వెనకాల మీకు ఉన్నారు? ముఖ్యంగా నేను ఏ ఈవెంట్ చేసినా కూడా మన ఇంటి దగ్గర కావచ్చు, నా ప్రోగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా నాకు ఎక్కువగా సహకరించేది అనిత, ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు రాలేదు ఇంకా ఇక్కడికి. సో వీళ్ళు లేదే నేను చాలా వరకు అంటే నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తున్నామంటే మనకి కూల్ మైండ్తో ఒకదాని మీద లగ్నం చేయగలం. సో వీళ్ళు నాకు ఎలా అంటే ఒక 2 చేతుల్లాగే పక్కన ఎటువంటి సహకారం కావాలన్నా సపోర్ట్ కావాలన్నా వీళ్ళు చాలా బాగా అందిస్తారు. నా ఫ్రెండ్ అనిత. మనం అయితే ఒకసారి అనిత గారిని కూడా పరిచయం చేసేసుకుందాము. హాయ్ అనిత గారు, చెప్పండి. మీరైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారట. సో మీకు కూడా ఏమైనా డ్యాన్స్ అంటే ఇంట్రెస్టా, లేదంటే రాధికా గారు అంటే ఇంట్రెస్టా? నాకు డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ మేము 20 years నుంచి ఫ్రెండ్షిప్ అండి మాకు. అలాగే మా పిల్లలు కూడా, మా హస్బెండ్స్, మా పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాము. మేము ఏదో చేయలేము, మా ఫ్రెండ్ చెయ్యాలి, మా ఫ్రెండ్ కూడా పేరు తెచ్చుకోవాలని మాకు బాగా ఇంట్రెస్ట్ అండి. అందుకే తనని సపోర్ట్గా ఉంటాం ప్రతి విషయంలో. డ్యాన్స్ పరంగా అయితే ఏ మీటింగ్కైనా నేను కూడా వెళ్తా, రాధిక కూడానే ఉంటా. రాధిక ఎదుగుదల చూస్తున్నామండి మేమైతే. సూపర్ అండి, ఒక మనిషిని మీరు వెన్ను తట్టి నిజంగా వాళ్ళని ఎదిగేటట్టు చూస్తున్నారు. చాలా గ్రేట్ అసలు మీరు. నమస్తే అండి, నా పేరు రాధికా శ్రీనివాస్, నాది మోహన కల్చరల్ అకాడమీ. నా ఫోన్ నెంబర్ అయితే 7207780739. నేను గత 8 years నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర రావచ్చు, చేరవచ్చు. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నేర్పిస్తాను. ఇదే కాదు, కోలాటం అయితే కోలాటం కానీ సెమీ క్లాసికల్ ఏదైనా సరే, దాండియా టైప్ ఏవైనా సరే మేము వినాయక చవితి వీటికి కూడా నేర్పిస్తుంటాము. మరొకసారి నా నెంబర్ చెప్తున్నానండి, 7207780739. రాధికా శ్రీనివాస్, మోహన కల్చరల్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన 6/9 ఛానల్ సభ్యులందరికీ
నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి మోహన కల్చరల్ అకాడమీ వారి డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఈరోజైతే ఎంతో ఘనంగా బాగా జరిగింది. రాధికా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అయితే మనం చాలా చక్కటి ప్రోగ్రామ్ చేశాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి వెంటనే కాల్ చేసి మీ నెంబర్ మీరు కనుక మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే మీ దగ్గర ఉంటాము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలనుకుంటే మర్చిపోకుండా మాత్రం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.